అండి అందరికీ ఎరువక పౌర్ణమి శుభాకాంక్షలు. చూడండి, ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఎద పెడదాం అనుకున్నాం. 11వ తారీఖు రోజు మంచిదని, పౌర్ణమి కదా. నైట్ మొత్తం వర్షం పడటం వల్ల పూర్తిగా పొలాలన్నీ కూడా చూడండి నీళ్లు మునిగిపోయి ఉన్నాయి. పొలాలు లేదు, మెరకలేదు, మొత్తం కూడా నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. చూడండి వీటిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఎదబెట్టాలంటే ఈ నీళ్లు మొత్తం తగ్గాలి, చేలు ఎండాలి. దమ్ములు చేసి నాట్లు నార్మల్ పోసి దమ్ములు చేసి నాట్లు వేయాలంటే ఎకరానికి వచ్చేసరికి 10,000 రూపాయలు అవుతాయి అన్నమాట. 15 ఎకరాలు చేస్తే 1,50,000 అవుతాయి. అదే మనం ఎదబెట్టినట్లయితే ఎకరానికి వచ్చేటప్పటికి 2,500తో అయిపోయే పరిస్థితి అయితే ఉందన్నమాట. ఈ సంవత్సరం కూలీలను పోషించే పరిస్థితి అయితే ఉంది. చూడండి, వర్షం నీళ్ళకి కాలువ కూడా రావడం అనేది జరిగింది. బోధులన్నీ కూడా ఫుల్గా నిండిపోయి ఉన్నాయి. చేలు బోధులు అన్నీ ఏకమైపోతున్నాయి. చూడండి, ఇవన్నీ ఈరోజు ఎదబెడదాం అనుకున్నాము. ఒడ్లు ఎద నార్మల్తో పని లేకుండా ఒడ్లు ఎదబెడదాం అనుకున్నాం. నైట్ కంటిన్యూస్గా 4 గంటలు 1:30 కాడి నుంచి వర్షం పడుతూనే ఉంది. తెల్లవారులు కూడా ఈ వర్షానికి పూర్తిగా పొలాలన్నీ కూడా జలమయం అయిపోయాయి. చూడండి, కూలీల కొరత అనేది బాగా ఉంటుంది. ఈ సంవత్సరం అందరూ నాట్లు వేయాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. చూడండి, పొలాలన్నీ కూడా తెల్లబడిపోయి ఉన్నాయి.